హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద క్రిష్కి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేము పులావ్ బిన్ ఐలాండ్లో ఏం చేసామో మీరు చూడబోతున్నారు. ఇక్కడ మేము సైకిల్ రెంట్కి తీసుకున్నాము. ఇక్కడ స్టార్టింగ్లో మనకి సైకిల్స్ రెంట్కి ఇవ్వడానికి షాప్స్ ఉంటాయన్నమాట. సో మనం ఇక్కడ సైకిల్ రెంట్కి తీసుకొని మనం లోపలికి వెళ్ళి తొక్కుకోవచ్చు. సో మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయినాం సైకిల్ తీసుకొని. ఇక్కడ 3 దారులు ఉంటాయి. ఇది ఒక దారి, ఇది ఒక దారి, ఇటు సైడ్ ఇంకో దారి అనమాట. ఐలాండ్ అంటే తెలుసు కదా, 3 సైడ్స్ ఉంటాయి. సో మనం ఎటు సైడ్ వెళ్ళినా ఒకే వ్యూ. సో మేము ఇప్పుడు ఒక సైడ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. అంతకుముందు వెళ్ళినప్పుడు మేము ఒక సైడ్ వెళ్ళాము, ఇప్పుడైతే ఇంకో సైడ్ వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం అయితే మేము సింగిల్ సీట్ సైకిల్స్ తీసుకున్నాము, ఎవరి సైకిల్ వాళ్ళు తొక్కుకుందామని. కానీ చాలా కష్టమైపోయింది. అంటే మా హస్బెండ్ ఏమో ఫాస్ట్గా తొక్కుతున్నారు, నేనేమో అస్సలు తొక్కలేకపోతున్నాను అనమాట. అందుకని ఈసారి అలా కుదరదని చెప్పి అంటే మనం తొక్కడం లేట్ అయితే మనం వెళ్ళడానికి కూడా లేట్ అయిపోతుంది. ఇది తెలుసు కదా, 6 కల్లా మనం రిటర్న్ వచ్చేయాలి. అందుకని డబుల్ సీటర్ సైకిల్ తీసుకున్నాం. ఇక్కడ బటర్ఫ్లైస్ హిల్ అని కనిపించింది. సో ఇక్కడ కొంచెం సేపు సైకిల్స్ ఆపేసి లోపలికి వెళ్ళాము. ఈ స్టార్టింగ్లో చెట్టు అయితే భలే వింతగా ఉంది, భలే ఉంది. కాకపోతే సో ఇట్లా లోపలికి వెళ్ళగానే ఇదంతా వ్యూ అనమాట. అక్కడ అన్నీ బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి. యాక్చువల్లీ కెమెరాలో అంత కనిపించడం లేదు, కానీ అక్కడైతే కనిపించాయి. మరీ అంత ఎక్కువేం కాదు, సో కొన్ని కనిపించాయి. అంటే ఇంకా లోపలికి వెళ్తే కనిపిస్తాయి. బట్ మేము అంత టైం అక్కడ స్పెండ్ చేయలేదు. కొంచెంసేపు చూసేసి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ నేను ఈ వీడియోస్ అన్నీ డబుల్ స్పీడ్లో పెట్టాను. సో ఎందుకంటే అప్పుడే మీరు అంతా చూడగలరు. లేకపోతే 5 మినిట్స్ వీడియోలో మీరు ఏం చూడలేరు. యాక్చువల్లీ కొంచెం డిస్టెన్సే చూడగలరు. అందుకని నేను అన్నిటినీ స్పీడ్ పెంచేసి అన్ని వీడియోస్ కలిపి, అంటే నేను తీసిన వీడియోస్ అన్నీ కలిపి నేను ఒక వీడియో చేశానన్నమాట. సో అట్లా ఇందాక చూసారు కదా ఒక బోర్డు, అలా మనకి బోర్డ్స్ ఉంటాయి, అంటే సైనింగ్ బోర్డ్స్. అంటే మీరు ఈ ప్లేస్లో ఉన్నారు అని మనకి చెప్పడం కోసం మనల్ని గైడ్ చేస్తూ ఉంటాయన్నమాట. మ్యాప్స్ ఉంటాయి. సో ఆ మ్యాప్స్ చూసుకొని మనం వెళ్ళాలి. సో మనకి ఇట్లా మధ్యలో మధ్యలో చాలా, అంటే ఇప్పుడు ఇందాకల బటర్ఫ్లై హిల్స్ లాగా ఇంకా కొన్ని హిల్స్, అంటే ఇటు వెళ్తే సీ బ్రిడ్జ్ మీరు చూడగలరు, ఇక్కడికి వెళ్తే ఇలా కొండలు ఉంటాయి అని చెప్పి అట్లా మనకి కొన్ని బోట్స్ ఉంటాయి. సో వాటిని బట్టి మనం చూడాలనుకుంటే మనం అక్కడ సైకిల్ ఆపేసి మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. సైకిల్ కూడా వేసుకొని వెళ్ళడానికి వేస్ ఉంటాయి. సో అట్లా వేసుకొని మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు అనమాట. కొన్నైతే వాకబుల్ డిస్టెన్స్‌లా ఉంటాయి. సో ఇట్లా మ్యాప్ ఉంటుంది గదా, మేమిక్కడైతే మ్యాప్ ఒకసారి చూసుకుందామని ఆగాము. ఇలా ఇక్కడ మ్యాప్‌లో చూసుకుంటున్నాం మేమెక్కడున్నాము, ఎక్కడికి వెళ్ళాలి అని. చాలా దూరం యాక్చువల్లీ. మనకి తొక్కడానికి అల్లాడిపోతామనమాట. మాకైతే తిన్నది అరిగిపోయింది కూడా ఆల్రెడీ. ఆ కొంచెం దూరం వెళ్ళేసరికినే ఇంకా చాలా ఉంది. సో మేమిక్కడ ఇది స్కిప్ చేసేసాం. అది మళ్ళీ అంత దూరం తొక్కుకొని వెళ్ళి చూసి మళ్ళీ వెనక్కి రావాలి, మనం వెళ్ళాలనుకున్న ప్లేస్‌కి వెళ్ళాలంటే. అందుకని మేము చాలా స్కిప్ చేసేసాము. ఇట్లా లోపల క్లీన్ చేయడానికి కూడా ఇలా వెహికల్స్ ఉంటాయి. అట్లాగే రోడ్స్ క్లీన్ చేయడానికి. అలాగే లోపల కొన్ని హౌసెస్ కూడా ఉంటాయి. అంటే ఆ ఐలాండ్‌లో ఉండేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ హౌసెస్. సో కొన్ని ఉంటాయి మనకు అక్కడక్కడ. కాకపోతే మనకి జనసంచారం ఏం కనిపించదు. అసలు మనకి మనుషులే కనిపించారు. అంటే మేము వెళ్ళడం కూడా వీక్ డేస్‌లో వెళ్ళాము. కొంచెం వీకెండ్‌లో వెళ్తే కొంచెం జనాలు మనకు కనిపిస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది. నాకైతే అసలు నేను ఎక్కడ సైకిల్ ఆపడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే భయమేసేస్తుంది. ఆ వెనకాల ఆ సౌండ్స్, అంటే యానిమల్స్ సౌండ్స్ ఉంటాయి గదా, పక్షులు, యానిమల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటి సౌండ్స్ అండ్ మనం ఒక్కళ్ళమే ఉన్నట్టు ఉంటుంది. అసలు ఎవ్వరు ఉండరు. మీరు చూస్తున్నారు గదా, ఒక అడవిలో వెళ్తున్నట్టు ఉంటుంది.
సో, నాకైతే భయమేసి ఎక్కడ సైకిల్ ఆపించలేదు. నేనైతే అసలు సైకిల్‌ని పో పోనీ, పోనీ, పోనీ అంటూ ఉన్నాను. మా హస్బెండ్‌ని ఇక్కడేమన్నా ఎక్స్‌ప్లోర్ చేద్దామా? ఇక్కడ చూద్దామా? ఇక్కడ చూద్దాం అని నో, నో అని చెప్పి అసలు ఆపడానికే ఒప్పుకోలేదనమాట. సో, మేమిట్లా ఇంకా తొక్కుకుంటూ వెళ్తున్నాం. నాకైతే భయమేస్తూనే ఉంది. బట్ నాకొక తోడున్నాడు కాబట్టి నేను భయపడలేదు. అంటే భయపడ్డాను. ధైర్యంగా వెళ్ళామనమాట. సో, ఇక్కడైతే నాకు కొంచెం ఆపాలనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం పక్కన వాటర్ కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ కొంచెంసేపు సైకిల్ ఆపేసి ఆ వ్యూ చూద్దామని వెళ్ళామనమాట. సో, ఇక్కడ బావుంది. కొంచెంసేపు ఆ వాటర్‌తో ఆడుకొని అక్కడ కొంచెంసేపు ఉన్నాము. ఒక 5 మినిట్స్ అంతకంటే ఎక్కువసేపు లేము. సో, ఆ కనిపిస్తుందంతా సింగపూర్. సో, మేము ఆ వ్యూ అంతా చూసేసి మళ్ళీ సైకిల్ తీసేసుకొని మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయాము. సో, ఇక్కడి వరకే నేను ఈ వీడియో పెడుతున్నా. మిగతా హాఫ్ షేర్‌ని మీరు నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు. సో, ఆ వీడియోలో మేము వెళ్ళాలనుకున్న ప్లేస్‌కి వెళ్తామనమాట. మీరు ఆ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్ టు క్రిష్కి యూట్యూబ్ ఛానల్.